మా ప్రొడ్యూసర్ లక్కీ నెంబర్ 9 అనమాట. సో June 9th ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, 9th రాబోతున్నారు. June 9th 100%. ఎస్, ఇంకొకరితో కూడా ఉందన్న, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చేయబోతున్నారని క్వశ్చన్ మార్కులు చాలా వస్తున్నాయి. అవును, అండ్ ట్విట్టర్లో వస్తున్నాయి, ఇన్స్టాలో వస్తున్నాయి. దీనికి ఆన్సర్ నా దగ్గర లేదు. దీనికి ఆన్సర్ మాకు కావాలి. దీనికి నా ఆన్సర్ హరిశంకర్ అన్ననే అడగాలి. అసలు ఏం జరిగింది హరిశంకర్ గారికి మీకు కాన్వర్సేషన్ అంటారు? బేసిక్ గా ఈ సినిమానే కాదు, ఆయన ఏ సినిమాలో అయినా నాకు 100% నన్ను మైండ్లో అయితే పక్కా పెట్టుకుంటారు. ఈ ట్రీట్ లైక్ బ్రదర్, నాట్ లైక్ అన్ యాక్టర్. సో ఈ సినిమాలో ఆయనకి జెన్యున్గా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో, ఈ చేసే టైంకి ఆయన టైం ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఉంటుంది కదా, ఆయనకంటూ 1,00,000 హెడ్ఏక్లు ఉంటాయి. ఈ కాంబినేషన్ చూడడానికి యావత్ తెలుగు ప్రజలు వెయిటింగ్. సో ఆయనకున్న టెన్షన్లో మనం ఫోన్ చేసి అడగటం అనేది చాలా పెద్ద, ఇది తప్పు అంటారు చూడు, అది తప్పులాగా నేను అసలు కాల్ చేయటం కానీ డిస్టర్బ్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే ఆయన మైండ్లో ఒక విజన్ ఉంటుంది, ఈజ్ గోయింగ్ విత్ దట్. అండ్ ఆ సినిమా మన అందరం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి ఉంటుందని నాకు తెలుసు. సో ఇంకా నేను అది ఆయన అవుట్ ఆఫ్ లవ్ ఆయన చెప్పడం మనకి హ్యాపీయే, కానీ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా చేస్తాను నేను పక్క. అయితే ప్రాజెక్ట్ పక్క. అరే నా డ్రీమ్ అబ్బా ఆయన లైవ్లో చూడాలని. మొన్న నేను సెట్కి వెళ్ళాను. మొన్న నా షూటింగ్ ఇక్కడ వేరే మూవీ షూట్ చేస్తున్నాను. నేను షూటింగ్ చేస్తుంటే పక్కనే పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ అవుతుందంటే నేను మా డైరెక్టర్ని కొంచెం పర్మిషన్ అడిగి, అక్కడ నా డైరెక్టర్ ఏటీఎం డైరెక్టర్ కూడా ఇస్ దేర్ అనమాట. ఇంకా హరీష్ గారు కూడా అక్కడే ఉన్నారు. సో కరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళగానే హరీష్ అన్న పాపం లంచ్ టైంకి వెళ్ళాను. ఇంకా నిజంగా చెప్పాలంటే ఒక విందు భోజనం చేశాను నేను. అలాంటి ఒక ఫుడ్ అంత మంచి అంటే చాలా బాగుండే. హరీష్ అన్న కూర్చోబెట్టి దగ్గరుండి అందరినీ, అంటే వాళ్ళ టీం అందరికీ కూర్చొని అక్కడే తింటాం. నా మైండ్ అంతా అటు వెళ్ళిపోతుంది. పక్కన క్యారవిన్లోనే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, వెనకాల క్యారవిన్ ఉంటుంది, అక్కడ ఉన్నారు. ఎలా అడగలరా బాబు, ఎవరిని అడగలరా బాబు. నేను మా అసిస్టెంట్ ఉంటే వాడిని అడుగుతున్నా, అరే అటు వెళ్ళి ఎవరో ఒకరిని అడగరాకపోతా, వెళ్ళి బయట నుంచి అయినా చూస్తాను రా, అడుగు. నా షూటింగ్ నుంచి కాల్ వస్తుంది, ఇంకా సార్ షార్ట్ రెడీ, మీరు త్వరగా రావాలని. నేనేమో మేనేజ్ చేస్తున్నా, తింటున్నానండి 5 నిమిషాలు తింటున్నా అని. ఇక డేర్ చేద్దామా అనే టైంకి అప్పుడే ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. మనసు రాయి చేసుకొని ఆయన చూద్దాం అన్న ఆశ మిస్ అయ్యి హరిశంకర్ దగ్గర దాకా వెళ్ళి అడుగుదామని కూడా అది కూడా మనసులో దిగమింగుకొని వెళ్ళిపోయాయి. ఇంకా నేను సర్లే టైం ఆతాయనా, అప్నా టైం ఆయేగా, అది మీ వర్డ్ అన్న, అప్నా టైం ఆయేగా. సో ఆ రోజు ఫుల్ ఎక్సైట్మెంట్లో మీట్ అవుతాను. సో అన్న సన్నీ అన్న, లైక్ ఇవి చేస్తున్నారు అండ్ ఫస్ట్ సీరియల్స్ నుంచి యాంకర్స్ నుంచి OTT వచ్చారు. హౌ డూ యూ ఫీల్? అంటే ఆ గ్రాఫ్ అనేది మీది. నాకు మోస్ట్ లక్కీయెస్ట్ లైఫ్ నాది. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మామూలు మొద్దు కాదు నేను. అంటే పాస్ అవుతా, ఎస్, అట్ బార్డర్లో పక్కా పాస్ అవుతా భయ్య. అది ఎట్లయితే తెలియదు, నాకు ఇస్మత్ అది. పక్కా పాస్ అవుతా, అవుట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఫుల్ ఏం చేసినా నేను పాస్ అవుతా. చేతిలో ఒక రేఖ చెప్తలేదు తర్వాత. సో పాస్ అవ్వడం అయితే మనకి చేతిలో ఉంది, కానీ మనకి ఎడ్యుకేషన్ అంతా కలిసి రాని సిచ్యువేషన్ అనమాట. సో నేను ఎప్పుడైతే థియేటర్ స్టార్ట్ చేశానో, డ్యాన్స్ కానీ అవన్నీ ప్రాక్టీస్ చేశానో, నేను మైండ్లో ఫిక్స్ అయిపోయా వాంట్ బి అన్ యాక్టర్ అని. ఇంకా చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయా. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కదా. నాకు సినిమా థియేటర్కి నేను పోయి నా బొమ్మ చూసుకునే స్టేజ్ ఎప్పుడు వస్తుందా అన్న దగ్గర నుంచి ఇప్పుడు మస్ట్ పోయింది. యాక్టింగ్ కోసం వెళ్తే నన్ను జర్నలిస్ట్ని చేశారు. జర్నలిస్టే అవుదాంలే అనుకుంటే యాంకర్ని చేశారు. యాంకర్ అయిపోదాంలే ఇంకా లైఫ్ బాగుంది అని చెప్పి అనుకున్నప్పుడు సీరియల్ హీరోని చేశారు. సరే సీరియల్ హీరో బాగుంది, లైఫ్ అంతా సీరియల్ హీరో కంటిన్యూ చేద్దాంలే అనే టైంకి బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత నేను ఏంట్రా, నా డ్రీమ్ ఏంట్రా అని ఆలోచించి నేను ఫస్ట్ నుంచి ఎందుకు నేను వై ఐఎమ్ నాట్ గివింగ్ మై 100% టు మై డ్రీమ్ అని దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మూవీస్. సో నాకు ఏది కావాలో దాన్ని, వచ్చిందాన్ని నేను ఎప్పుడూ తక్కువగా చూడలేదు. వచ్చిందాన్ని నా 100% ఎఫర్ట్ పెట్టి నేను ఏమనుకున్నానో దానికోసం ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఎంతవరకు మీ లైఫ్లో బిగ్ బాస్ అనేది ప్లస్ అయిందా, మైనస్ అయిందా, లేకపోతే ఏమి? మీరే చెప్పాలి. అంటే లైక్ పరంగా చూసుకుంటే, ఫేమ్ పరంగా చూసుకుంటే అందరికీ సఫిషియెంట్గా ఉంది. ఇక్కడ ప్లస్ ఇన్ ద సెన్స్, ప్లస్ మైనస్ అంటే అందరికీ ప్లస్ అందరికీ మైనస్ అని నేను చెప్పను. డిపెండ్ అపాన్ యువర్ థింకింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.